హలో ఎవ్రీవన్, మై వాల్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? చూడండి, నేను బాంబే ఎయిర్పోర్ట్ నుంచి అంటే పూనా నుంచి బాంబే వచ్చాను. బాంబే నుంచి జర్నీ ఢిల్లీ వెళ్ళాను. ఇదంతా బాంబేలో నాకు ఈ జర్నీ చేయడం స్వీడన్ వెళ్ళడం కోసమని నేను వచ్చాను. ఇదంతా చూడండి, ఫ్లైట్ ఎక్కాను. అసలు ప్రయాణం చేస్తానని అనుకోలేదు, ఎందుకంటే నాది ప్రీ పోస్ట్ చేశారు. అది నాకు 12th వెళ్ళాల్సి 10th నాకు ఇది ఉంది, నేను చూసుకోలేదు. కానీ నాకు మళ్ళా 13th దొరికింది. ఎందుకంటే ఈ వార్ టైంలో చాలా క్యాన్సిల్ అవుతున్నాయి. అసలు వెళ్తానో లేదో తెలీదు, ఇవన్నీ పోస్ట్పోన్ అవుతుంది. ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చాలా హారిబుల్గా ఉందన్నమాట. అసలు జర్నీ చేస్తానని అనుకోలేదు. క్షేమంగా అయితే చేరాను. అందుకే ఈ వీడియో తీసి పెట్టుకున్నాను. ఒకవేళ నేను చూడలేకపోయినా కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, షెడ్యూల్ చేసి పెట్టాను. నేను స్వీడన్లో క్షేమంగా దిగాను డెన్మార్క్లో. అక్కడ నుంచి మా అమ్మాయి కార్లో తీసుకొచ్చింది. ఇదిగో దారి పొడుగున ఇగో నైట్ అయిపోయింది చాలా. ఎందుకంటే 10 hours జర్నీ, లాంగ్ జర్నీ అయింది. అంతా తిరిగి వస్తుంది వారి గురించి. వారి వల్ల నాకు అసలు చేస్తానా, క్షేమంగా వస్తానా అని కూడా నమ్మకం లేదు. కానీ థ్యాంక్ గాడ్ నాకు ఇవన్నీ దొరికినాయి, వచ్చాను క్షేమంగా. అంటే ముఖ్యంగా ఇది చూడండి, ఎంత అందమైన ప్లేస్ అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. అసలు సమ్మర్లో నాకు చాలా ఇష్టం అనమాట స్వీడన్లో తిరగటం. విశేషం ఏంటంటే 3 days 3 countries తిరిగాను. ఫస్ట్ టైము ఇలాగా ఇంత జర్నీ చేసుకొని ఇంత రావటం అంటే అసలు వండర్ అనమాట. అంత ఆశ్చర్యం, అద్భుతం. నాకైతే అసలు ఇండియా నుంచి డెన్మార్క్ నుంచి స్వీడన్, మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత స్వీడన్ వచ్చిన తర్వాత స్టాక్హోమ్ కూడా వెళ్ళాము నెక్స్ట్ డే. అంటే కంటిన్యూస్గా 3 days నేను 3 countries లాగా తిరిగాను. ఎందుకంటే మా అమ్మాయికి యూకేలో కాన్ఫరెన్స్ ఉంది, నన్ను కూడా తీసుకెళ్తాను, చూపిస్తాను అంది. అందుకని నాకు వీసా కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చాం అనమాట. బస్సులో, ట్రైన్లో ఇవన్నీ తిరిగి సరే ఇక్కడ యూకే వెళ్ళకపోయినా నీకు ఇక్కడ ఇవి చూపిస్తా, ఇదే ట్రిప్ లాగా ఎంజాయ్ చేసాం అనమాట. మెట్రోలో వెళ్ళాము, ఇంకా ట్రైన్, బస్సు ఇవన్నీ జర్నీ చేసుకుని స్టాక్హోమ్కి వెళ్ళాం. చూడండి ఇక్కడ ఎంత మెట్రో స్టేషన్స్లో పెయింటింగ్ వేసి ఉంటాయన్నమాట. అక్కడ ట్రైన్ దగ్గర మొబైల్ ఏదో మా గ్రాండ్ డాటర్ అంటుంది. చూడండి, హోటల్ నుంచి ఇలాగా అన్ని మెట్రో ట్రైన్ వెళ్తుంది. ఇవన్నీ ఎంత అందంగా కనిపిస్తుంది అంటే మాల్ ఇవన్నీ చాలా బాగా కనిపించినాయి. మేము చాలా, ఎందుకంటే నేను జర్నీ చేసి అలాగా ఏం చేస్తున్నాం కూడా తెలియట్లేదు. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాం అనమాట. వీసా కోసమని ఆఫీస్కి వెళ్ళాలి. యాక్చువల్లీ రికార్డ్ చేశాను, కానీ అది రికార్డ్ అవ్వలేదు. అందుకు మళ్ళా చేస్తున్నాను. ఇవి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము మళ్ళా ఆఫీస్కి వెళ్ళాం. చాలా, అంటే నేను ఈరోజు వరకు కూడా నేను చాలా అంటే ఇంత జర్నీ లాగా అయిపోయింది కదా నాకు. చూడండి ఎలా తిరుగుతున్నా. ఇవన్నీ మెట్రో ట్రైన్
ఎంత లాంగ్ ఎంత అప్ ఉందో చూసారా? ఇది ఎక్సలేటర్. అక్కడ అక్కడ నుంచి మెట్రోలో వెళ్ళాం. తర్వాత అక్కడ పెయింటింగ్ నేను అది ఫేమస్ అనమాట. నాకు పెయింటింగ్ చేస్తారని అది చూడటానికని మెట్రోలో వెళ్ళి తర్వాత అన్ని బస్సు ఇది అన్నిట్లోనూ చాలా అంటే వ్యూ ఎంత బాగుంటుందంటే ప్రతిదీ ఒక పోస్టర్ లాగా కనిపిస్తుంది అనమాట. చాలా అందంగా కనిపిస్తుంది. నాకు అలాగే ఇష్టం. ఇదిగో సలాడ్. మా అమ్మాయి ఇంకా వెజిటేరియన్ అయిపోయింది ఫుల్గా. చక్కగా సలాడ్స్ అవి ఫుడ్ మంచి ఇదితో బాగా నాకు తను ఫుల్ వెజిటేరియన్. ఇవన్నీ ఎంత అందంగా ట్రైన్లో కనిపిస్తే చూసారా ఎంత బాగుందో. ఈ పెయింటింగ్ చూడండి ఇలా వేస్తూ ఉంటారు అన్నమాట. అంతా ఆర్టిస్టులు అన్ని రకాలుగా చాలా వరకు ఈ పెయింటింగ్ ఇదన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. మొత్తం అంతా పెయింట్ చేస్తారంటే ఎంత విశేషం కదా. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి.